భీమా సర్కిల్ వద్ద విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు వాహనాలను తనిఖీలు చేశారు. అనంతరం ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ వాహనదారులు వాహనాన్ని నడిపేటప్పుడు కలిగి ఉండవలసిన రికార్డ్స్ మరియు పాటించవలసిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు. రికార్డ్స్ అన్ని యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం వచ్చే ఉండాల్సిన పని మన సెల్ ఫోన్లో వాలెట్లో జిరాక్స్ ఉన్నా ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు. మేము ప్రతిరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన ఆదోని డిఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఈ విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. ఈ విజిబుల్ పోలీసులో భాగంగా అంటే పోలీస్ తనిఖీల్లో ముఖ్యంగా మెయిన్ ఈ 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ వరకు వాహనాలు నడిపేవాళ్ళు కంపల్సరీ పంచపాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఇన్సూరెన్సు, పొల్యూషన్, హెల్మెట్. ఇవి కోర్టు ఉత్తర్వుల మేరకు ఒరిజినల్సే ఉండాలని లేదు. అవి జిరాక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫోల్డర్లో వాలెట్లో పెట్టుకున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ ఆదోనిలో నేను వచ్చి ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల నుంచి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు రోజు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ఫైన్లు వేయడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా ఇదిగో చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బండిని పెట్టడం జరిగింది. చాలామంది ఇక్కడ సార్ మాకు వెనక నెంబర్ ఉంది కదా, ముందర నెంబర్ అవసరం ఏముంది, ముందర ఉంది కదా వెనక అవసరం లేదు కదా అని ఇంకా చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి బండికి సంబంధించి కూడా ప్రతి బండికి కంపల్సరీ గవర్నమెంట్ రూల్ ప్రకారము వైట్ కలర్ మీద బ్లాక్ అక్షరాలే ఉండాలి. వేరే ఎటువంటి నేమ్స్ కూడా ఉండకూడదు. మీరు నేమ్స్ ఏదైనా వేయించుకోదలుచుకుంటే ఆ డూమ్ మీద కానీ వేరే ఎక్కడైనా వేసుకోవచ్చు, కానీ ముందల వెనక మాత్రము గవర్నమెంట్ రూల్స్ ప్రకారము నెంబర్ ప్లేటు కంపల్సరీ ఉండాలి. తర్వాత లైటింగ్ ఇదిగో ఇక్కడ ఒకసారి దీన్ని కూడా చేయండి. ఇలాగ లైటింగ్ కూడా ఓపెన్గా ఉండకూడదు. చీప్ బ్లాక్ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఏదన్నా మనకి ఎవరన్నా యాక్సిడెంట్ చేసినా, మనం ఎవరికన్నా చేసినా కంపల్సరీ నేమ్ ప్లేట్ అనేది ఉంటే మేము మీకు కాంపన్సేషన్ మీకు వచ్చేటట్టయినా చేయగలుగుతాము కోర్టు ద్వారా. లేదు తెలియక పొరపాటున మీరు వేరే వాళ్ళకి ఏదైనా తగిలిచ్చినా వాళ్ళకు కూడా మీ జేబులోంచి రూపాయి ఖర్చు